సుందర రామరెడ్డి గారు, ప్రేక్షకులు చాలా రోజు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద సుందర రామరెడ్డి గారితో ఇంకొక వీడియో చేయండి అని చెప్పేసి. సో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు వెంటనే వచ్చే మాట ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అసలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని ఎవరు ఎంచుకోవాలి, అంటే ఎవరు తీసుకోవాలి? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి ఎవరు దూరంగా ఉంటే మంచిది? సో దీని గురించి డీటెయిల్గా మన ప్రేక్షకులకు తెలియజేయగలరు. డెఫినెట్గా అండి. బేసికల్గా ఒరిజినల్గా స్టాక్స్ అంటే నథింగ్ బట్ ఈక్విటీ అండి. అంటే కంపెనీలో మనం వాటాలు కనుక బై చేసాం అనుకోండి, దాన్ని మనం ఈక్విటీ హోల్డర్ లేదా షేర్ హోల్డర్ అంటారు. ఒరిజినల్గా అది ఈక్విటీ మార్కెట్. తర్వాత ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ యాడ్ చేశారు. ఓకే, బేసికల్గా మన స్టాక్ ఉంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ అంటే కంపెనీలో మనం ఓనర్షిప్ తీసుకుంటున్నాం. ఇట్స్ లిటరల్ యూ స్టార్ట్ ద పార్ట్నర్షిప్ ఇంటూ ద గ్రేట్ బిజినెస్ మోడల్స్. మనం ఓన్గా బిజినెస్ పెట్టినా మ్యాన్ పవర్ మనీ మెయింటైన్ చేయాలి, అలాగే మార్కెటింగ్ చూసుకోవాలి, అలాగే ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి, రియల్ ఎస్టేట్ చూసుకోవాలి, మొత్తం ఒకళ్ళే చూసుకోవాలి. సక్సెస్ నాట్ గ్యారెంటెడ్. అదే మన బిజినెస్ పెట్టే బదులు ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్లో ఏదైతే అది ఆల్రెడీ 30% గ్రోత్ ఉందో అందులోనే పార్ట్నర్గా ఉన్నాం అనుకోండి, అది ప్యాసివ్ ఇన్కమ్ లాగా వస్తుంటుంది. మనం ఫోకస్ చేసే పని లేదు బిజినెస్ మీద. అందుకని స్టాక్ మార్కెట్ ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ అసెట్ క్లాస్ అనమాట. ఎవరైతే ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేస్తారో వాళ్ళ వరకు అయితే. ఓకే, సో కంపెనీ లాభాలు వచ్చినప్పుడు డివిడెండ్ రూపంలో మన ప్రాఫిట్స్ మనకు వస్తా ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో ఆ పాయింట్ ఆఫ్ లో స్టాక్ మార్కెట్ చాలా సేఫెస్ట్. అంటే మార్కెట్ డౌన్ అయినా మనం ఇబ్బంది పడే పని ఉండదు, ఎందుకంటే మనకి ఎంతకంత ప్రాఫిట్ షేరింగ్ అవుతుంది కాబట్టి. అందుకని ఎవరైతే ఈక్విటీ పక్కా సేఫ్ మార్కెట్, చాలా సేఫ్టీ ఉంటుంది. అంటే బేసికల్ గా ఎవరైనా స్టాక్ మార్కెట్ లాస్ అయ్యి సూసైడ్ చేసుకున్నారు, స్టాక్ మార్కెట్ జోలు వెళ్ళి వాళ్ళు రోడ్డును పడ్డారు అంటే డెఫినెట్ గా వాళ్ళు ఈక్విటీ మార్కెట్ అయితే ఖచ్చితం కాదు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ లో భరించలేనంత అప్పు అయ్యేంత ఛాన్సే లేదు. ఎందుకంటే నేను రిలయన్స్ కొన్నాను, ఆల్ టైమ్ హై 2200 దగ్గర కొన్నాను అనుకోండి. ఇప్పుడు లైవ్ మార్కెట్ లో అయితే 2000కి వచ్చింది. నేను లాస్ట్ 200. నేను ఎందుకు అమ్మాలి? లాస్ట్ లో అంతే ఉంచుకుంటాను. దట్ ఈస్ ఇండియాస్ లీడింగ్ గ్రేట్ బిజినెస్ మోడల్. నేను అమ్మాల్సిన అవసరం లేదు. కాకపోతే టైం వేస్ట్ అవుతుంది. 6 months 2 months 1 month ఇలా వేస్ట్ అవుతుంది. లాస్ట్ లో అమ్మాల్సిన అవసరం లేదు. అంటే మీరు మంచి బిజినెస్ మోడల్ కనుక మీరు బై చేస్తే, పర్టికులర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో బై చేస్తే లాస్ వచ్చి అమ్మాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీరు అమ్ముతున్నారు అంటే టైం ప్రెజర్ అనే ఉండొచ్చు, లేదా లెవరేజ్ ప్రెజర్ అనే ఉండొచ్చు. లెవరేజ్ ప్రెజర్ అంటే ఏంది? నువ్వు ఎక్కువ మనీ, నీది కానీ మనీ నువ్వు యూజ్ చేస్తున్నావు. సపోజ్ మన ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే చాలా మంది ఇంటర్డే లైక్ చేస్తారు. ఒకటే రీజన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అది స్ట్రాటజీ బెనిఫిట్ కాదు, లెవరేజ్ బెనిఫిట్ తీసుకుందామని. సెబీ రూల్స్ తేనంత వరకు అయితే 40 times వరకు లెవరేజ్ ఇచ్చారు. చాలా మంది బ్రోకర్ అది ఒక పెద్ద హానర్ లాగా మేము 40 times లెవరేజ్ ఇస్తామని ప్రౌడ్ గా అనౌన్స్ చేసేవాళ్ళు. ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఏంటంటే 40 times మన ప్రాఫిట్ పెరిగింది కదా సింగిల్ డేనే అని చెప్పేసి వాళ్ళు రిస్క్ చూడకుండా రివార్డ్ కల్లా ఫోకస్ చేసేసి చేసేవాళ్ళు. బట్ ఈవినింగ్ 3:30 కల్లా మీరు 3:20 ఇంటర్డేకి అయితే కట్ ఆఫ్, ఆ టైం కల్లా నువ్వు క్లోజ్ చేయలేదు అనుకోండి, బ్రోకరే క్లోజ్ చేస్తాడు. సో దాన్ని టైం ప్రెజర్ అంటాం. అందుకని మీరు మీది కాని మనీ మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, అది బ్రోకరేజ్ ఇచ్చిన లెవరేజ్ కావచ్చు, లేదా బయట బారో చేసిన అప్పుల నుంచి తెచ్చుకున్న మనీ కావచ్చు, మీరు వాడుతున్నారు అనుకోండి, డెఫినెట్ మీ ప్రెజర్ ఉంటుంది. అంటే మీ ఓన్ మనీ అయితే ఈక్విటీ మార్కెట్ లో లాస్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, అందుకని మనం ఏం చేస్తామంటే మీకు రిస్క్ అఫోర్డబిలిటీ ఎంత ఉంది, ఓకే, డిస్పోజల్ ఇన్కమ్ మీకు ఎంత ఉంది, మీ ఖర్చులు, మీకు వచ్చే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పోంగా నెట్ బ్యాలెన్స్ ఎంతైతే మిగులుతుందో అంత మనీ తోటి మీరు ఈక్విటీ మార్కెట్ గేమ్ ప్లే చేస్తే లాస్ వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి టైం వేస్ట్ అవుద్ది. ఒక లాంగ్ టర్మ్ లో మీకు డెఫినెట్ గా బెనిఫిట్ అవుద్ది. ఆ పాయింట్ ఆఫ్ లో ఈక్విటీ మార్కెట్ చాలా సేఫ్టీ. అందుకని మీకు లో ఇన్కమ్ గ్రూప్ అయి ఉండొచ్చు, హై ఇన్కమ్ గ్రూప్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, లేదా నార్మల్ అయి ఉండొచ్చు, డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఈక్విటీ మార్కెట్ లో మీరు ఎంటర్ అయితే యూ ఆల్ గెట్ ది బెనిఫిట్. అందులో రిస్క్ ఏం లేదు. ఓకే, బట్ పెన్నీ స్టాక్స్ అని, మల్టీ బ్యాగర్స్ అని చెప్పేసి అన్నోన్ బిజినెస్ మోడల్ జోలు వెళ్ళకూడదు. మీకు తెలిసిన బిజినెస్ మోడల్ కూర్చోవచ్చు, లేదా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈక్విటీ మార్కెట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, రిస్క్ ఉంది అంటే రిస్క్ ఉంది, ఈక్విటీ అంటేనే రిస్క్. ఎవరైనా రిస్క్ లేదు అంటే అని చెప్తున్నారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్లు లెక్క. ఈక్విటీ అంటే రిస్క్, ఎందుకంటే నేను బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాను యాజ్ ఎ పార్ట్నర్ గా. బిజినెస్ అప్ అండ్ డౌన్ ఇప్పుడు అవుతూనే ఉంటుంది. కానీ ఫీచర్ అండ్ ఆప్షన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ గేమ్. ఫీచర్స్ ఆప్షన్స్ ఇవన్నీ ఎక్స్చేంజ్ ఓన్ ప్రాపర్టీ. మనం వాళ్ళ దగ్గర తీసుకుంటే మళ్ళీ బ్యాక్ ఇచ్చేయాలి ఎక్స్పైరీ కల్లా. అంటే ప్రతి ప్రోడక్ట్ కి పక్కన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఓకే, ఆ టైం కల్లా మళ్ళీ ఎక్స్చేంజ్ కి ఇచ్చేసేయాలి. సపోజ్ నేను రిలయన్స్ స్టాక్ ఉన్నాను అనుకోండి, ఒక 250 స్టాక్స్ నేను బై చేయాలనుకోండి, మీరు 5 lakh పే చేయాలి టోటల్ గా. అంటే ఈ రోజు 2000 into 250 స్టాక్స్ కి. అదే నేను ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో నేను తీసుకున్నాను అనుకోండి, నేను పే చేసేది 1.2 lakh. అంటే నాకు అఫీషియల్ గా ఎక్స్చేంజ్ వల్లే నాకు లెవరేజ్ ఇస్తున్నారు. ఓకే, నేను కట్టేది 1.2. కానీ నీకు వచ్చే ప్రాఫిట్ లాస్ 5 lakh మీదే. ఓకే, నాకు ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది 1% స్టాక్ మూవింది అనుకుందాం, నేను కట్టింది ఎంత 1.2 lakh. మీరేమో ఈక్విటీ తీసుకున్నారు, మీరు కట్టింది 5 lakh. ఇద్దరు మధ్య తేడా ఉంది. ఇప్పుడు 1% మూవ్ అయింది అనుకోండి, నీకు వస్తుంది 5,000, బట్ నాకు కూడా 5,000 వస్తుంది. కానీ నేను కట్టింది 1.2 lakh. అంటే నాకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది? రఫ్గా 4 to 5% వస్తుంది. నీకైతే 1% కదా. సో ఆ విధంగా రివార్డు 4 to 10% దాకా వస్తుంది ఫీచర్స్ లో.
రిస్క్ కూడా అంతే ఉంది కదా, రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉంటుంది. అంటే ఈక్విటీ మార్కెట్ లో మీకు ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదంటే ఫ్యూచర్స్ లో కూడా మీకు వర్కౌట్ అవ్వదు, ఇంకా ఎక్కువ లాస్ అవుతారు. అందుకని ఫస్ట్ ఈక్విటీ మార్కెట్ ట్రై చేయండి. మీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనుకోండి, హై ప్రాబిలిటీ ఉంది అనుకోండి, అప్పుడు ఫీచర్స్ ట్రై చేసి తప్పేం లేదు. అంటే ఫీచర్స్ ఎవరికి అంటే రిస్క్ ని ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే. అందుకని ఇక్కడ ఏంటంటే పొజిషన్ సైజింగ్ అంటారు. పొజిషన్ సైజింగ్ అంటే రిస్క్ రివార్డ్ ని బ్యాలెన్స్ చేయడం. నీ దగ్గర కేవలం 1.2 lakh ఉంది, గేవరే మనీ లేదనుకోండి, మీరు ఫ్యూచర్ జోలు పోకుండా ఉంటే బెటర్. ఈవెన్ దో యూ ఆర్ ఎలిజిబుల్ టు ట్రేడ్ ఇంటూ F&O, ఎందుకంటే మీ దగ్గర 1.2 lakh ఉంది. ఊహించండి రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది, లేదా రిలయన్స్ లో ఇంకేదైనా బ్యాడ్ న్యూస్ వచ్చేసి స్టాక్ కనుక ఒక 5% మైనస్ లో ఓపెన్ అయింది అనుకోండి, మీరు లిటరలీ 25,000 లాస్ అయ్యారు ఆల్రెడీ బై ఓపెనింగ్ తోనే. సైకలాజికల్ ఎంత స్ట్రెస్ ఊహించండి, మీరు పెట్టింది 1.2 lakh, ఆల్రెడీ మైనస్ 25,000 లో మీరు లాస్ లో ఉన్నారు. అదే నేను ఈక్విటీ తీసుకున్నాను అనుకోండి, అది -2 లో ఓపెన్ అయితే నాకు ఎందుకు, -10 లో ఓపెన్ అయితే నాకు ఎందుకు, నేను అమ్మను కదా ఇమీడియట్లీగా. ఇట్ మెంట్ ఫర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకని షార్ట్ టర్మ్ లో ఈ వాలటిలిటీకి నేను అసలు ఎఫెక్ట్ అవ్వను. ఈక్విటీలో కూర్చొని ఎవరు ఎఫెక్ట్ అవ్వరు. యాక్చువల్గా ఎంత ఇంట్రాడేలో వాలటిలిటీ అన్న విషయం కూడా తెలియకపోవచ్చు. ఓకే, అందుకని ఫీచర్స్ చాలా రిస్క్ గేమ్. ఎవరైతే పొజిషన్ సైజింగ్ చేయగలుగుతారో, ఎవరికైతే వాలటైలిటీ, స్టాండర్డ్ డీవియేషన్, బీటా కాన్సెప్ట్స్ ఐడియా ఉండి, స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ బాగా ఉండి, రిస్క్ ని అఫోర్డబిలిటీ చేసే వాళ్ళు ఎవరైనా దాంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. అన్ఫార్చునేట్లీ మీరు రివార్డ్ ఒక్కటే చూస్తున్నారు, రిస్క్ చూడలేదు. రిస్క్ ని ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళు వెల్కమ్ టు దిస్ మార్కెట్. డెఫినెట్ గా రిస్క్ రివార్డ్ ఈక్విటీ పోల్చుకుంటే చాలా ఎక్కువ, డెఫినెట్ చాలా ఎక్కువ. ఎందుకు అందరూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఈ ఫారెక్స్ అంటారంటే బికాస్ ఆఫ్ ది ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. దోస్ ఆర్ ద ఫ్యూచర్ కాంట్రాక్ట్. అందుకని ఎక్కువ మంది ఏంటంటే తక్కువ డబ్బు ఉంటుంది కాబట్టి గ్రీడీ ఫిల్ అయి ఉండి త్వరగా రిచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ లెవరేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో ఈ లెవరేజ్ అనేది రెండు వైపులో పొందిన కత్తి లాంటిది. మీ వైపు మార్కెట్ ఫేవర్ గా మూవ్ అయితే ఇట్స్ ఓకే, బట్ డౌన్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, యువర్ గోయింగ్ టు లోజర్ సైడ్. అందుకని ఎవరైతే స్టాప్ లాస్ మేనేజ్మెంట్ చేయగలుగుతారో, ఎవరైతే రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రం డీల్ చేసుకోవాలి. కానీ టూ మచ్ స్ట్రెస్ ఏరియా అది. అందుకని వారన్ బఫెట్ ఏం చెప్పారు, ఈక్విటీ మార్కెట్ మెంట్ ఫర్ వెల్త్ క్రియేషన్. ఈక్విటీ వెల్త్ క్రియేషన్. డెరివేటివ్ మార్కెట్ అంటే డెరివేటివ్స్ నథింగ్ బట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు కలిపి డెరివేటివ్ మార్కెట్. డెరివేటివ్ మార్కెట్ మెంట్ ఫర్ వెల్త్ డిస్ట్రక్షన్ అన్నాడు. అంత పెద్దోళ్ళే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పినప్పుడు బెటర్ టు స్టే అవే. బట్ మీ దగ్గర అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు చేయండి, తప్పేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 lakh ఉంది, నేను రిలయన్స్ ఈక్విటీ కొందాం అనుకుంటున్నాను. రిలయన్స్ బదులు ఫ్యూచర్ తీసుకో, తప్పేం లేదు, ఎందుకు నా దగ్గర 5 lakh ఉన్నాయి, నేను పెట్టింది 1.2 lakh. దాంట్లో ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, స్టాక్స్ లో ఉన్న ఇక్కడ ఉన్న ఒకటే కదా, నా దగ్గర మనీ ఉంది, ఇంకా ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్. ఒకవేళ ఈ మంత్ మార్కెట్ ఫ్లాట్ ఉన్నా సరే నెక్స్ట్ రోల్ ఓవర్ చేసుకుంటాను నెక్స్ట్ మంత్ కి. అట్లా రిస్క్ ని బ్యాలెన్స్ చేయగలిగితే వాళ్ళకి మాత్రమే ఫీచర్స్ అండి. బట్ ఎక్కువ మంది నెగిటివ్ సైడ్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదు. రేపు గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఆ అఫోర్డబిలిటీ దగ్గర ఉందో చెక్ చేసుకోవాలి. సో ఫీచర్స్ ఎగ్జాక్ట్ లైక్ ఈక్విటీ లాంటి, బట్ కాంట్రాక్ట్స్. ఓకే, దానికి టైం బౌండ్ ఉంటుంది, ఎక్స్పైరీ కల్లా మళ్ళీ ఎక్స్చేంజ్ సెటిల్మెంట్ కి బ్యాక్ ఇచ్చేసే వాళ్ళకి దోసారి కళ్ళు ఫీచర్. సో ఫీచర్ లో పే చేస్తారు మొత్తం డబ్బు అని చెప్పేసి కరెంట్ నువ్వు మార్కెట్ లో ఎంటర్ అవడాన్ని మనం ఫీచర్ కాంట్రాక్ట్స్ అంటారు. ఫీచర్ కాంట్రాక్ట్స్ ఎలా గుర్తుపట్టాలంటే పక్కన ఆగస్ట్ ఫీచర్స్, సెప్టెంబర్, అక్టోబర్ ఫీచర్స్ క్లియర్గా ఉంటుంది, అట్లా దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఓకే, రెండోది ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఏంటంటే కంప్లీట్ ఇవి లైక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ లాంటివి. ఓకే, చాలా మంది ఏంటంటే స్పెక్యులేషన్ చేద్దాం అనుకుంటే ఆప్షన్ మార్కెట్ వస్తారు. ఆప్షన్ మార్కెట్ ఏంటంటే హైయెస్ట్ లెవెల్ స్పెక్యులేషన్ అనమాట. అంటే ఇట్ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ స్పెక్యులేషన్స్. ఎంత దారుణంగా ఉంటుందంటే 1 రూపీ 100 రూపీస్ అవుద్దా మార్కెట్ సింగిల్ డేకి. 1 రూపీ 100 రూపీస్ అవుతుంది, ఒకసారి అవుతుంది, ఎక్స్పైరీ డేట్ అవుతుంది. అలాగే 100 రూపీస్ కూడా అదే రూపంలో 1 రూపీ కూడా అవుతుంది. సో అందుకని మార్కెట్ లో ఏంటంటే స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి ఈ ప్రొడక్ట్ హై ఎండ్ లో అట్రాక్ట్ చేస్తుంది ఒక్క రోజన్నా. ఇది ఎలా ఉంటుందంటే లైక్ కేరళ లాటరీ టికెట్స్. కేరళలో అందరూ ఎడ్యుకేటర్స్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కేరళ వాళ్ళు. లాటరీ టికెట్లు ఎక్కువ అమ్ముడు కూడా అక్కడే, ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ కూడా అక్కడే ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది, అక్కడ స్పెక్యులేషన్ ఉండదనేం కాదు, సైకలాజికల్ ఇష్యూ. ఓకే రైట్. సో బట్ అందరూ తెలుసు లాటరీ టికెట్లు ఎవరైతే కొంటారో వాళ్ళందరూ తెలుసు 99% నాకు రాదు అనే విషయం, మరి ఎవరు ఒప్పుకోరు. లాటరీ టికెట్ అంటే ఏంటంటే ఒకళ్ళు విన్నర్ అవుతారు, వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ లూజర్ అవుతారు. ఆప్షన్ మార్కెట్ కూడా ఎంత, ఆప్షన్ బయర్స్ ఎక్కువసారి లూజర్ సైడ్ ఉంటారు. ఈ ఆప్షన్ బయర్స్ మనీ అంతా కూడా ఆప్షన్ సెల్లర్స్ వచ్చేస్తుంది. ఓకే, అలాగని ఆప్షన్ సెల్లర్ కూడా బీవచ్చిన మనీ ఏం రాదు. లైక్ ఒక హౌస్ రెంట్ అయితే మనకి డబ్బులు ఎలా వస్తుంది అలా అనమాట. సో ఆప్షన్ సెల్లర్స్ ఏమో డబ్బు ఎక్స్చేంజ్ దగ్గర డిపాజిట్ చేసేసి మీ దగ్గర ప్రీమియం కలెక్ట్ చేస్తున్నాడు. ఓకే, ఆప్షన్ బైర్ ఏమో మార్కెట్ పెరిగిద్దని చెప్పేసి నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాను. సో బేసిక్గా 2 రకాల ఆప్షన్స్ ఉంటాయండి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ కొనే వాళ్ళు మార్కెట్ డెఫినెట్ గా పెరిగిద్దని తీసుకుంటారు. కాల్ ఆప్షన్ అమ్మే వాళ్ళు మార్కెట్ పెరగదు అంటే సైడ్వేకి వెళ్ళొచ్చు లేదా డౌన్ అవ్వచ్చు వాళ్ళు అమ్ముతా ఉంటారు. సో కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళకి ప్రీమియం పే చేయాలి. ప్రీమియం లూజ్ చెప్పాలంటే 1% కన్నా తక్కువ ఉంటుంది ఓవరాల్ వాల్యూలో. ఓకే,
అమ్మిన వాళ్ళు మాత్రం ఎక్స్చేంజ్కి డిపాజిట్ చేయాలి. ఫ్యూచర్ షార్ట్ కొడితే ఎంత మనీ డిపాజిట్ చేయాలో అంత మనీ ఎక్స్చేంజ్ డిపాజిట్ చేయాలి. అక్కడే ఒక టెస్ట్ ఉంది. అదేంటంటే మీ దగ్గర కనుక పోర్ట్ఫోలియో ఉందనుకోండి, వేరే స్టాక్స్, వాటిని బ్రోకర్కి క్లాట్ సెక్యూరిటీ ఇవ్వచ్చు. మనీ ఏం పెట్టకుండా జేబులో రూపాయి కూడా ఆప్షన్ అమ్మచ్చు మీరు. బట్ ఆ మనీ మెంట్ ఫర్ ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్కే. ఆప్షన్ బయింగ్కి అలౌ చేయరు అనమాట. మీరు అట్లా ఆప్షన్ సెల్లర్స్ అందరూ ఏంటంటే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నాడు వాళ్ళందరూ. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ రిలయన్స్ 2000 దగ్గర ఉందనుకోండి, 2500కి పెరగదని చెప్పేసి అమ్మేస్తా ఉంటారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి కదా, పెరిగితే ఎలాగో ఈక్విటీలో మనీ పెరిగితే వస్తుంది, పెరగకుండా ఉంటే ఆ మనీ తిరిగి వస్తుంది. అట్లా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాడతారు. అంటే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఆప్షన్ మార్కెట్ ఎంటర్ అవుతారు. వాళ్ళు స్పెక్యులేషన్ సైడ్ ఉండరు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాళ్ళు ఎంటర్ అవుతారు. రిటైలర్స్ అందరూ ఏమో స్పెక్యులేషన్ కోసం ఎంటర్ అవుతా ఉంటారు, నిరంతరం లోజర్ సైడ్ ఉంటారు వాళ్ళు. మూడోది ఏంటంటే మన పోర్ట్ఫోలియో హెడ్జింగ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది అనుకోండి, రిలయన్స్ డ్రాప్ అవుతుంది అనుకోండి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అందుకని రిలయన్స్ నీ దగ్గర కనుక 250 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఏటీఎం పుట్ ఆప్షన్ కొన్నారనుకోండి, ఓకే, 50% ప్రొటెక్షన్ దొరికింది. లేదా 2 లక్షలు కొన్నారనుకోండి ఏటీఎం, 100% ప్రొటెక్షన్ దొరికింది. అప్పుడు నిజంగా మార్కెట్ పెడితే ఈక్విటీలు మీరు లాస్ అవుతారు, బట్ ఇక్కడ మనీ వస్తుంది మీకు. ఓకే, అట్లా హెడ్జింగ్ కోసం మీరు ఆప్షన్స్ వాడుకోవచ్చు, స్పెక్యులేషన్ కోసం వాడుకోవచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాడుకోవచ్చు. అందుకని వాటికి ఏంటంటే మీకు హై అండ్ సాఫ్ట్వేర్స్ కావాలి, లైక్ iCharts.com అది కావచ్చు, లేదా సెన్సిబుల్ కావచ్చు, ఆప్షన్ అరాకిల్ కావచ్చు, ఓకే, క్వాంట్ యాప్ ఉంది. ఇలాంటి ఏదైనా సరే మీ దగ్గర ఒక హై అండ్ సాఫ్ట్వేర్స్ కనుక్కుంటే మీరు దాన్ని ట్రాక్ చేసుకుంటూ కూర్చోవచ్చు. ఎందుకంటే ఆప్షన్స్ టైం డికే ఉంటుంది. ఒక్కరోజు టైం వేస్ట్ అయినా మనీ లాస్ అవుతారు మీరు. లైక్ ఐస్ క్రీమ్ లాంటిది ఆప్షన్ మార్కెట్, రోజు మెల్ట్ అవుతా ఉంటుంది. బట్ ఈక్విటీ ఫీచర్స్ లైక్ కేక్ లాంటిది, 2 days తినకుండా దానికి స్పాయిల్ అయితే ఏముండదు. అందుకని ఈ 3 ప్రొడక్ట్స్ లో ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ హైలీ స్పెక్యులేటివ్ బట్ హై రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. ఈక్విటీ అసలు ఏం లేదు, అబ్సల్యూట్లీ సేఫ్ సైడ్ అండి. ఎనిబడికని అంటారు. పర్టికులర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అయితే ఎనిబడికని అంటారు, ఎనిబడికని మిగదామని. బట్ ఈ రెండింటికి మాత్రం ఎవరికైతే నాలెడ్జ్ అయితే ఉంటుందో, ఎవరైతే రిస్క్ బ్యాలెన్స్ చేయగలుగుతారో వాళ్ళు ఎంటర్ అవచ్చు. చెప్పండి, ఇక్కడ నాలెడ్జ్ ఒకటి అల్టిమేట్ అండి. నాలెడ్జ్ ఒకటి, డమ్మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి మాత్రమే మిమ్మల్ని చేయగలుగుతుంది. ఎందుకంటే అందరూ రావద్దు 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 అని చెప్తారు, బట్ నిజంగా ఎవరికి మనీ రాదంటే 5% పీపుల్కి వస్తుంది. బట్ దోస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్, వాళ్ళు రిస్క్ ని కంట్రోల్ చేసేవాళ్ళు. ఇన్నోసెంట్ పీపుల్, వీళ్ళు చిన్న చిన్న అమౌంట్ ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, ఏదో లాటరీ టికెట్ ఎప్పుడో ఒకసారి తగులుతుంది, రోజు తగలదు కదా. అందుకని ఎవరికైతే చార్టింగ్ నాలెడ్జ్ బాగుంటుందో, ఎవరైతే రిస్క్ బ్యాలెన్స్ చేయగలుగుతారో వాళ్ళు తీసుకోండి. సపోజ్ నాకు 1 రూపాయలు అనుకోండి, 1 lakh పోయి నాకేం కాదు, బట్ నీ దగ్గర 1 lakh ఉంది అనుకోండి, 1 lakh పోతే మీ దగ్గర పోయేది ఏముంది, మొత్తం జీరో అయిపోతుంది. దాన్ని మనం పొజిషన్ సైజింగ్ అంటాం. రిస్క్ రివార్డ్ ని బ్యాలెన్స్ చేసేలాగా ఉండాలి. అందుకని ఉన్న అమౌంట్ మొత్తం తోటి మాత్రం 80% మీరు గేమ్ ప్లే చేయకూడదు. ఓకే, డెఫినెట్ గా ఎప్పటి వస్తూ అందరూ అనుకున్నట్టే వెల్త్ డిస్ట్రక్షన్ అయితే కాదండి. హెడ్జింగ్ కోసం వాడుకోవచ్చు, ఈక్విటీ మార్కెట్ హెడ్జింగ్ కోసం వాడుకోవచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాడచ్చు. ఓకే, అప్పుడప్పుడు మీకు డ్యామ్ షూర్ అనుకుంటే స్పెక్యులేషన్ కోసం కూడా వాడచ్చు. మీరు ఎలా వాడుతున్నది మీ ఎక్స్పర్టైజ్ బట్టి ఉంటుంది తప్ప దాని జోలు పోమాకండి, అది రిస్క్ అని మనం సింగిల్ కొటేషన్ చెప్పలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ద వే ఆఫ్ డీలింగ్ విత్ మార్కెట్స్. మేము అప్పుడప్పుడు ఆప్షన్స్ అమ్మేస్తూ ఉంటాం, దాని అంతా మేము ఇది అవుతుంది కదా, మన దగ్గర స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఆ లాస్ అయితే ఎక్స్ట్రా ఇన్కమ్ కింద వస్తుంది, మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు స్ట్రాటజీలు వాడుతూ ఉంటాం. అంటే ఒక మార్కెట్ పెరిగిద్ది అనుకున్నాం అనుకోండి, ఒక ఏటీఎం కాల్ కొని దూరం ఇంకొక ఏటీఎం కాల్ అమ్మేస్తాం. ఓటీఎం కాల్, ఏటీఎం కొంటున్నాం, ఓటీఎం అమ్మేస్తున్నాం. మార్కెట్ పడిపోయింది అనుకోండి, మా 50% లాస్ అవుతాం. మార్కెట్ పెరిగింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనీ వస్తుంది. మొత్తానికి సేఫ్టీ గేమ్ ఉంటుంది. అందుకని ఆప్షన్ మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా స్ట్రాటజీస్ ఫాలో అవ్వాల్సిందే. నేకెడ్ బయింగ్ సెల్లింగ్ 2 రిస్కే. ఓకే, సో ఫీచర్స్ ఆప్షన్స్ 2 ఎక్స్చేంజ్ ప్రొడక్ట్స్ కాబట్టి తిరిగి మనకి ఎక్స్చేంజ్కి ఇచ్చేసాల్సిందే ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైర్ కల్లా మీరు మన దగ్గర ఉండిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ సుందరా రెడ్డి గారు. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ అడుగుతున్నారు, సో మీ ద్వారా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాన్సెప్ట్ చెప్పించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.